హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? జస్ట్ అ థాట్, ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. ఒక 3 years నుంచి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి కాటుకు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జలు. హర్ ఫీట్ ఈస్ లుక్ బ్యూటిఫుల్. అండ్ దెన్ దెర్ ఇస్ బీన్ అ చేంజ్ ఇన్ లైఫ్. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు. అది ఇది దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం? ఇవన్నీ పెళ్ళి కాకముందు మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని పెళ్ళితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ.